మా కుటుంబం చాలా పెద్దది. వంటింట్లోనే సగం జీవితం గడిచిపోతుంది. అలాగే ఆఫీసులకు వెళ్ళాలి, పొలం పనులకు వెళ్ళాలి. ఈ పనులన్నీ చేస్తూ పూజ ఎలా చేయమంటారు అంటారు. పూజ అంటే అక్కడే కూర్చుని స్వార్థ చింతనతో మన మనసుని ఎక్కడో పెట్టడం కాదు, మనం చేస్తున్న పనిని భగవంతుడితో సంబంధం పెట్టుకోవటం. నామదేవుడు దర్జీ పని చేసేవాడు. తను చేసే పనిలో భగవంతుణ్ణి చూశాడు. గోర కుమ్మరి మట్టి పాత్రలు చేసేవాడు. ఆయన చేసే పనిలో భగవంతుణ్ణి చూసి భగవంతుడితో సంబంధం పెట్టుకున్నారు. సేన క్షౌర వృత్తి చేసేవారు. ఆయన చేసే పనిలో భగవంతుణ్ణి చూశారు. వీళ్ళందరి గురించి మనం మన ఛానల్లో వీడియోస్ పెట్టుకున్నాం, ఒకసారి చూడండి. మహర్షులు కూడా ముందుగా కర్తవ్య పాలన చేయమన్నారు. వాళ్ళు పని చేస్తూనే భగవంతుణ్ణి దర్శించారు. ఒకసారి జాజల మహర్షికి ఆకాశవాణి వినిపిస్తుంది, సత్సంగం కోసం జనకపురిలో తులాధారుడి దగ్గరికి వెళ్ళు అని. జాజల మహర్షి తులాధారుడి దగ్గరికి వెళ్తే తులాధారుడు అంటారు జాజలని చూసి, మీరు ఆకాశవాణి విని వచ్చారా అని. ఋషికి ఆశ్చర్యం కలుగుతుంది. తులాధారుడిని మీ గురువు ఎవరు అని అడుగుతారు. అప్పుడు తులాధారుడు చెప్తారు, నా వృత్తే నాకు గురువు. అతను ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు ఆ త్రాసు కర్ర సరిగ్గా ఉంచుతాడు, ఎక్కువ ఎప్పుడూ తీసుకోడు. దుకాణంలో ఏదైనా తీసుకోవడానికి ఎవరైనా వస్తే వారిని భగవంతుడి అంశగా భావించి వ్యవహరిస్తూ ఉంటాడు. ఎక్కువ లాభాన్ని వేసుకోడు. తల్లిదండ్రులని పరమాత్మ స్వరూపులుగా భావించి వాళ్ళ సేవ చేస్తూ ఉంటాడు. అంటే పని చేస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి మరవకుండా మనం పని చేస్తే ఆ పని కూడా భక్తే. మనం చేస్తున్న పనిని భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే మనం సమయం కోసం ఆలోచించవలసిన అవసరమే లేదు కదా.